వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 52. క్యాబ్ డ్రైవర్ ని పంపించేసిన మనం అభి గురించి ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉంటే తన ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. తన ఎదురుగా కారు ఆగటంతో తల ఎత్తి పైకి చూసింది. కారులో నుంచి నలుగురు బయటకు దిగి, ఏం పాప, ఈ టైంలో ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావు? మేము ఏమన్నా కంపెనీ ఇవ్వాలా అని అడిగారు. వాళ్ళు ఫుల్ గా తాగి ఉండటంతో మనోకి కొంచెం భయం వేసి చుట్టూ చూస్తూ, ఏయ్, మర్యాదగా మీ దారిని మీరు వెళ్ళండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అన్నది. దానికి వాళ్ళు మనోకి దగ్గరగా వచ్చి, ఏం చేయాలో నీకు తెలియకపోతే మేము చెప్తాము, అలాగే చెయ్యి అని తన చెయ్యి పట్టుకున్నాడు ఒకడు. అలా చెయ్యి పట్టుకోగానే మనో వాడి చంప పగల కొట్టింది. దాంతో ఆ నలుగురు తనని కోపంగా చూస్తూ, కొట్టించుకున్నవాడు, హే, హౌ డేర్ యూ టు స్లామ్ మీ, నా చంపపై వేసిన ముద్ర నీకు జీవితాంతం గుర్తుండేలా నీ బ్రతుకుపై వేస్తానే చూడు అని తన చెయ్యి పట్టుకుంటే మిగిలిన వాళ్ళు తన చుట్టూ చేరారు. మనోకి అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక వాళ్ళ నుండి గిజ్జుకుంటూ పట్టుకున్న వాడి చెయ్యి గట్టిగా కొరకేసి తనకు అడ్డుగా ఉన్న ఇద్దరిని తోసేసి పరిగెత్తింది. వాళ్ళు కూడా తన వెనుకే వస్తూ ఉంటే మనో వాళ్లకు దొరకకుండా వెళ్ళాలి అని శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కారులో వస్తూ ఉన్న అభేకి ఇంకా గుండెదడ పెరుగుతూ ఉంటే టెన్స్ తో ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. తన కళ్ల ముందు మైత్రి రూపమే కనిపిస్తూ ఉంటే తనకు ఏమన్నా అయ్యిందా అని భయం పెరిగింది. తనకి తెలియకుండా తన చేతులు వణుకుతూ ఉంటే చుట్టుపక్కల చూస్తూ మైత్రి ఫోన్ కి కాల్ ట్రై చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. ఎంతకీ తను లెఫ్ట్ చేయకపోవటంతో ఇంకా టెన్షన్ పెరిగిపోయింది. అలా వస్తూ ఉన్నాడు. మనో వాళ్ల నుంచి తప్పించుకోలేక అలానే పరిగెత్తుతూ ఉంటే తన కాలికి చీర అడ్డుపడి కింద పడిపోయింది. తను లేవలేక అలా అవస్థ పడుతూ ఉంటే ఆ నలుగురు తన చుట్టూ చేరి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అని ఒకడు తన మీదకి వస్తూ ఉన్నాడు. ప్లీజ్, నన్నేం చెయ్యొద్దు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడుతూ ఉంటే వాడు క్రూరంగా నవ్వుతూ తన మీదకు వస్తూ ఉంటే తనని చూసి, అభిగారు ప్లీజ్ నన్ను కాపాడండి అని వాడి నుండి గింజుకుంటూ ఉన్నది. వాడు, హే, నువ్వెంత గింజుకున్నా ఈరోజు నిన్ను నువ్వు కాపాడుకోలేవు, ఎవరు వచ్చి నిన్ను రక్షించరు అని తనని చంపపై కొట్టి తన మీదకి వస్తూ ఉన్నాడు. వదలరా అని మను తనని అడ్డగిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉన్నారు. అంతే, ఒక్కసారిగా మనోని పట్టుకున్నవాడు గాల్లో ఎగురుకుంటూ కింద పడ్డాడు. అనుకోని దానికి అందరూ షాక్ గా చూస్తూ ఉన్నారు. మనో కూడా అటువైపు చూసి, అభిగారు అని పైకి లేచి అభిని పట్టుకుని ఏడుస్తూ ఉన్నది. అభి కూడా తనని పట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళ అందరి వైపు కోపంగా చూశాడు. కింద పడినవాడు నొప్పితో గింజుకుంటూ ఉంటే వాళ్లల్లో ఒకడు అభి వైపు చూసి, రేయ్, ఎవర్రా నువ్వు, మా చేతుల్లో చావటానికి వచ్చావా? మర్యాదగా దాన్ని మాకు వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళు, కనీసం ప్రాణాలతో ఉంటావు, చూసావు కదా, మేము నలుగురం, నువ్వు ఒక్కడవి, చేస్తావు పో అన్నాడు. అభి మైత్రిని తన కారు దగ్గరకు తీసుకుని వెళ్లి తన బ్లేజర్ తీసి తన చుట్టూ కప్పి కారులో వాటర్ బాటిల్ తీసి తనకు ఇచ్చాడు. మనో ఏడుస్తూ తన వైపు చూస్తూ ఉంటే, వాటర్ తాగు అని తాగించి తన చెంపపై ఉన్న బెల్లి ముద్రలు చూసి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని, కాసేపు వెయిట్ చెయ్యి, ఇప్పుడే వస్తాను అని ఆ నలుగురి దగ్గరకు వచ్చి, ఏంట్రా ఏమంటున్నారు అని హ్యాండ్ ఫోల్డ్ చేస్తూ అన్నాడు. వాళ్ళు అభి మీదకు వస్తూ ఉంటే ఒక్కొక్కడికి గట్టిగా పంచులిస్తూ, మీకెంత ధైర్యం ఉంటే ఈ అభిగాడి భార్య వెంట పడతారు, బ్రతకాలి అని లేతారా, నా పెళ్ళాన్ని పట్టుకుంటారా, దాన్నే కొడతారా అని దొరికిన వాడిని దొరికినట్టు కొడుతూ ఉన్నాడు. అభి దెబ్బలకు నలుగురు కూడా తట్టుకోలేక పరిగెత్తుతూ ఉంటే వెంటపడి మరీ కొడుతూ ఉన్నాడు. వాళ్ళంతా ఇంకా అభి వదలడు అని అర్థమయ్యే మనో దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి, అక్క అక్క, బావని కొట్టద్దు అని చెప్పక్క, బాగా గట్టిగా కొడుతున్నాడు, ప్లీజ్ అక్క అని బ్రతిమిలాడారు. మనో వాళ్ళను చూసి, ఎవరు కాపాడుతారు అన్నావు కదా, అదిగో నా భర్త అభి, అభినందన్, ఇంకోసారి ఆడపిల్లల జోలికి వస్తే పోతావు అని గుర్తుపెట్టుకో అని వాళ్ళ దగ్గరకు కోపంగా వస్తూ ఉన్న అభిని చూసి, అభిగారు ఇక వదిలేయండి, చచ్చిపోతారు అని అభిని ఆపింది. అభి కోపంగా వాళ్ళని చూసి, రేయ్, ఇంకోసారి తననే కాదు ఏ ఆడపిల్లనైనా పట్టుకోవటం చూశానో అదే మీకు లాస్ట్ డే, గుర్తుపెట్టుకోండి, ఇంకా దొబ్బేయండి అని అనగానే సింహం బోనులో నుంచి బయటపడిన జింక పిల్లల్లాగా పారిపోయారు వాళ్ళు. అభి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. మనో కాసేపటి వరకు అలానే ఉండి మెల్లగా, అభిగారు
అని పిలిచింది. అంతే, ఇంకా మైత్రి అలా అనటంతో గట్టిగా చెంపపై ఒక్కటి పీకాడు అభి. మను చెంపపై చెయ్యి వేసుకుని అభి వైపు చూస్తూ ఉన్నది. ఇంకోటి పీకితే మళ్ళీ లెవెన్ కూడా లేవవు. నిన్ను క్యాబ్ లో వెళ్ళమని చెప్పా కదా, మరేమి వేరే నారిలాగా ఒక్కదానివే ఒంటరిగా బయలుదేరావా? అసలు ఎందుకు క్యాబ్ ఎక్కలేదు అని అడిగాడు అభి. మను అంతే నేల చూపులు చూస్తూ ఉన్నది. ఇప్పుడు నోరు తెరుస్తావా, ఇంకోటి పీకనా అన్నాడు అభి. మీరేగా అభి గారు మీ డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నా అని అన్నారు, అందుకని మీ డబ్బులతో వచ్చే క్యాబ్ను ఎక్కలేను, అందుకే ఎక్కలేదు అని చెప్పింది మన. ఇప్పుడు నేను రాకపోతే ఈ రోజే పోయేదానివి, మరి ఈ ప్రాణం కూడా నేను పెట్టిన భిక్షే కదా, మరి ఇప్పుడు దీన్ని ఇచ్చేస్తావా అన్నాడు అభి. నా ప్రాణం ఎప్పుడు మీదే అభి గారు అని చెప్పింది మన. హే, ఇంకా చాలు ఆపు, నీ వల్ల నాకు ఎప్పుడు ప్రాబ్లమ్సే, అసలు మనశ్శాంతి లేదు. ఎలాగో ఇంకో 2 రోజుల్లో నీకు ఇచ్చిన గడువు అయిపోతుంది. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం డైవోర్స్ పై సైన్ చేసేసి నీ దారిన నువ్వు వెళ్ళు, అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను అన్నాడు అభి. మనం షాక్ గా చూస్తూ ఉంటే, ఏమిటే మర్చిపోయావా, నీకు ఇచ్చిన టైంకి డెడ్ లైన్ ఓన్లీ 2 days మాత్రమే అన్నాడు అభి. అభి గారు అని మను ఏదో చెప్పబోతూ ఉంటే, ఇంకేమీ మాట్లాడకు అని కారెక్కి తన వైపు చూశాడు అభి. మను సైలెంట్ గా వచ్చి కారెక్కింది. అభి కార్ ఇంటి దగ్గర ఆపేసి తన రూమ్ కు వెళ్లిపోయాడు. మను అక్కడే ఉండి అభి అన్న మాటలు తలుచుకుంటూ, ఇంకా 2 రోజులే ఉన్నది, నేను ఏం చేయాలి, ఎలా అభి గారికి నిజం తెలిసేలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నది. అభి రూమ్ లో కూర్చొని, ఈ రోజు నేను వెళ్ళటం ఆలస్యం అయితే నీకు ఎంత ప్రమాదం జరిగేది, నేను అన్న ఒక్క మాట కోసం ఇంత చేసిందా, ఒకవేళ ఏమైనా అయ్యుంటే నన్ను నేను జీవితంలో క్షమించుకోగలనా, అయినా నీకు ఏమైనా అయితే నాకెందుకే అంత కోపం అని అక్కడ మైత్రి నా పెళ్ళం అని అంటూ కొట్టడం గుర్తుకు వచ్చి, ఇంకా 2 రోజుల్లో నువ్వెవరో నేనెవరో కదా, మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది అని అనుకున్నాడు అభి. అలా ఇద్దరూ కూడా ఆ రోజు రాత్రిని అలానే గడిపేశారు. నెక్స్ట్ డే ఆఫీసులో డల్ గా ఉన్న మన్నును చూసి, సత్య ఏమిటి అని అడిగితే, అభి 2 రోజుల్లో అని చెప్పిన విషయం చెప్పి ఏడుస్తూ ఉన్నది మనం. సత్య మన్నును చూసి, కోపంగా చేసిందంతా చేసుకుని ఇప్పుడెందుకే ఏడుస్తావు, నీ చేతులారా నువ్వు చేసుకున్నదే కదా, అనుభవించు అన్నది. సత్య అన్నదే మనం. మరేమిటి, అభికి అప్పుడే నిజం చెప్పమని చెప్పాను, కానీ అభికి నిజం తెలిస్తే తట్టుకోలేడు అని చెప్పకుండా నువ్వే చేసుకున్నావు, మరి ఇంకేమిటి? చూడు మను, భార్యాభర్తల మధ్య చిన్న అనుమానమే పెద్ద పెనుభూతంలాగా మారుతుంది, చిన్న చిన్న అనుమానాలే పెద్ద పెద్ద ఆఘాతాలుగా మారుతాయి. అలాంటిది మీ మధ్య పెద్ద ఆఘాతమే ఉన్నది. ఇప్పటికైనా ఆ ఆఘాతంలో పడిపోకుండా నిన్ను నువ్వు కాపాడుకో. వాళ్ళ గురించి నిజం తెలిస్తే తట్టుకోలేడు అంటున్నావు, రేపు నీ గురించి నిజం తెలిస్తే అప్పుడైనా అభి నిన్ను చూసి తట్టుకోగలడా? ఇప్పుడు ఆ అమ్మాయి గురించి నిజం తెలియటం ముఖ్యం కాదు, నీ గురించి తెలియటం ముఖ్యం. అభికి నిదానంగా అర్థమయ్యేలా నిజం చెప్పు, అభి అర్థం చేసుకుంటాడు. లేకపోతే నీ జీవితం ఎటు కాకుండా పోతుంది. ఎవరి కోసమో అభిని బాధ పెట్టి నిన్ను నువ్వు బాధ పెట్టుకోకు, ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని వెళ్లిపోయింది సత్య. మనం సత్య చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ, నిజమే, ఇప్పుడు అభి గారికి నిజం తెలియకపోతే ఆయన నాకు దూరమైపోతారు. లేదు, ఇక ఆలస్యం చేయను, వెంటనే అభి గారికి నేనెవరో చెప్పేస్తాను. రేపే అభి గారి పుట్టినరోజు, ఈ రోజు నైట్ అభి గారికి అన్ని నిజాలు చెప్పేస్తాను. వస్తున్నాను అభి, ఒకసారి నీకోసం ఇదే రోజున వచ్చి నిజం చెప్పలేకపోయాను, కానీ ఈ రోజు చెప్పేస్తాను. ఇంకా ఈ బాధ నా వల్ల కాదు అభి, ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను. నీ మానస మైత్రిగా నీ దగ్గరకు వచ్చేస్తాను అని సత్యకు తను అనుకున్నది చెప్పి సంతోషంగా అభికి నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి అని వెళ్లిపోయింది మనో చెప్పిన మాటలు విన్న సత్య చాలా సంతోషంగా, ఇంకా మనోకి మంచి రోజులు వస్తాయి, ఇన్నాళ్లకు మంచి డెసిషన్ తీసుకున్నది, ఇంకా మన గురించి నాకు ఏమి టెన్షన్ లేదు, అభినే అన్ని చూసుకుంటాడు అనుకుంటూ స్కూటీ పైన వెళ్తూ ఉన్న తనకి ఎవరో అడ్డు రావటంతో స్కూటీ ఆపేసి, హే బుద్ధుందా, ఇలా రోడ్డుకి అడ్డంగా వస్తావా అని తనని తిడుతూ ఉన్నది. ఆ అడ్డుగా వచ్చిన వాడు సత్యాన్ని చూసి, సరే మేడం, నేను అడ్రస్ వెతుకుతూ ఇలా వచ్చేశాను, కొంచెం ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా అని అడిగాడు. మీ ఊళ్ళో అడ్రస్ ఇలా అడుగుతారా, ఏం మనిషివయ్యా, ఏది ఇటీవు అని తన చేతిలో పేపర్ తీసుకుంటే వెనుక నుంచి ఎవరో వచ్చి తన ఫేస్ పై స్ప్రే చేశారు. అలా చేయగానే సత్య సురహ తప్పి పడిపోగానే తనని కారులో ఎక్కించుకుని వాళ్ళ ప్లేస్ కు తీసుకుని వెళ్లి కట్టేసి,
ఫోన్ తీసుకొని ఫోన్ చేశారు. అవతల ఫోన్లో మీరు కిడ్నాప్ చేసినప్పుడు ఎవరికి డౌట్ రాలేదు కదా, ఎవరైనా చూశారా అని అడిగారు. ఆ రౌడీలో లేదు సార్, అప్పుడు అక్కడ ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు తనను ఏం చేయాలి సార్ అని అడిగారు. అవతల ఫోన్లో నేను ఇప్పుడే మన సార్కి చెప్తాను, అంతవరకు మీరు తనని జాగ్రత్తగా కాపలా కాయండి అని ఫోన్ పెట్టేసి, అమ్మయ్య సార్ చెప్పినట్టు ఒక పని అయ్యింది, ఇప్పుడు సార్కి చెప్పాలి అని వాళ్ళ సార్ దగ్గరకు వెళ్ళాడు. జేపీ వస్తున్న వెంకటను చూసి, ఏమిట వెంకట్, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోమంటే తెలియదు అన్నావు. పోనీ దాని ఫ్రెండ్ని కిడ్నాప్ చేయమంటే 2 నెలలు అయినా కూడా చేయలేదు అన్నాడు. సార్, మీకు ఇది చెప్పడానికే వచ్చాను. ఇప్పుడే మన వాళ్ళు ఆ సత్యాను తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగాడు వెంకట్. ముందు దానికి జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పు, అలాగే నువ్వు దాని దగ్గరకు వెళ్ళి ఆ మైత్రి డీటెయిల్స్ కనుక్కో అని చెప్పాడు జేపీ. సార్, నేనా? నన్ను చూసి గుర్తుపడితే అన్నాడు వెంకట్. ఫేస్ కవర్ చేసుకుని వెళ్ళు, అది కూడా నేనే చెప్పాలా? ముందు నాకు దాని డీటెయిల్స్ తెలియాలి అంతే. నేను అభిని దెబ్బ కొట్టాలి అని చేసే ప్రతి పనికి అదే అడ్డుగా వస్తుంది. అది కావాలని చేస్తుందో లేక ఇంకేమన్నా కారణం ఉందో తెలుసుకోవాలి. వెళ్ళి నేను చెప్పిన పని చూడు అన్నాడు జేపీ. సరే సార్ అని సత్యాన్ని ఉంచిన ప్లేస్ కు వెళ్లి అక్కడ చూసి షాక్ అయ్యాడు. అంతే, ఇంకా కోపంతో వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళ కట్లు విప్పుతూ, ఏంట్రా ఎలా ఉన్నారు, ఏమైంది, ఆ అమ్మాయి ఎక్కడా అని అడిగాడు వెంకట్. దానికి ఆ రౌడీలు, ఇంకెక్కడ అమ్మాయి సార్, ఎప్పుడో మమ్మల్ని కట్టేసి పారిపోయింది అని చెప్పారు. హుష్, మీరు 5గురు ఉన్నారు, ఒక్క అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారా చవట సన్నాసుల్లారా అన్నాడు వెంకట్. ఆ అమ్మాయి ఒకటే కాదు, తనతో పాటు ఇంకో అబ్బాయి ఎవరో వచ్చాడు, మాకే తెలియకుండా మమ్మల్ని ఒక్కొక్కరిగా కట్టేసి వాళ్ళు పారిపోయారు అని చెప్పారు రౌడీలు. అసలు ఏమైంది క్లియర్ గా చెప్పు అని అడిగాడు వెంకట్. సార్, మీతో ఫోన్ మాట్లాడి పెట్టేశాక ఎలాగో అమ్మాయి పడుకుని ఉంది అని మేము ఈ రూమ్ బయట కాపలా కాస్తూ ఉన్నాం సార్ అన్నాడు రౌడీ. ఇప్పుడు నిజం చెప్పు అన్నాడు వెంకట్. అంటే అది మందు తాగుతూ ఉన్నాం సార్ అని చెప్పటం స్టార్ట్ చేశాడు రౌడీ. బైక్ మీద వెనుక కూర్చొని ఆలోచిస్తూ ఉన్న సత్య గారు అన్న మాటకు తేరుకొని ముందుకు చూసి, చెప్పండి వంశీ గారు అన్నది. అసలు వాళ్ళెవరు, మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? నేను అప్పుడు మిమ్మల్ని చూడకపోతే ఏమయ్యేది? టైంకు నేను అక్కడే ఉన్నాను కాబట్టి మిమ్మల్ని సేవ్ చేసుకోగలిగాను అన్నాడు వంశీ. వంశీ గారు, మీకు అప్పుడక్కడ ఏం పని, అక్కడ ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగింది సత్య. అబ్బా బంగారం, రోజు నీ వెనుక రావటమే నా పని కదా, కనీసం ఆ కాసేపన్న నిన్ను చూసుకోవచ్చు అని నీ వెనకే వస్తూ ఉంటాను అని ఎలా చెప్పాలి? అయినా నిన్ను ఫాలో అవటం ఈ రోజు మంచిదే అయ్యింది, లేకపోతే నీకేమన్నా అయ్యుంటే తలుచుకుంటేనే భయం వేసింది అని అనుకుంటూ ఉన్నాడు వంశీ. వంశీ గారు, నేను అడుగుతూ ఉంటే సైలెంట్ గా ఉన్నారేమిటి అన్నది సత్య. అది సత్య గారు, నేను అటు ఫ్రెండ్ను కలవటానికి వెళుతూ ఉంటే మిమ్మల్ని ఎవరో కారులో ఎక్కించడం చూశాను, అందుకనే నేను వాళ్ళని ఫాలో అయ్యాను. అయినా వాళ్ళెవరండి, మిమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మనం ఇప్పుడే పోలీసులకు కంప్లైంట్ ఇద్దామా అన్నాడు వంశీ. వద్దు వంశీ గారు అన్నది సత్య. ఎందుకండి అని అడిగాడు వంశీ. అది వాళ్ళెవరో ఏమో, మనం కంప్లైంట్ ఇచ్చి రిస్క్ ఫేస్ చేయటం ఎందుకు, ఇప్పుడు మనకి ఏమీ కాలేదు కదా, ఇంకా ఆ విషయం మర్చిపోండి అని ఆ రూమ్ బయట రౌడీ మాట్లాడుకున్న మాటలు తనని సేవ్ చేయటం గుర్తుకు తెచ్చుకున్నది సత్య. వెంకట్ కాల్ కట్ చేయగానే రౌడీ మిగతా నలుగురిని చూసి, రే సారు వస్తారట, అప్పటి వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూడాలి, మీరిద్దరూ బయట ఉండండి, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పాడు రౌడీ. దానికి మిగతా వాళ్ళు, అన్న ఈ పోరీ స్పృహలో లేదు, ఇంకా మళ్ళీ ఈ కాపలా ఎందుకే, ఇప్పుడప్పుడే ఏమీ రాదులే కాని మనం సారు వాళ్ళు వచ్చే లోపల కాస్త మందేద్దామా అన్నాడు మరో రౌడీ. వాడు అలా చెప్పగానే అందరూ అలాగే అనుకుని రూమ్ బయట సెట్టింగ్ వేశారు. మందు తాగుతూ ఒకడు, అన్న ఈ పోరిని ఎందుకు సార్ కిడ్నాప్ చేయమన్నారు, అది ఎవరు చూడకుండా ఎవరికి డౌట్ రాకుండా అని అడిగాడు. అప్పుడే రూమ్ లో ఉన్న సత్యాకి మెలకువ వచ్చి ఆ రౌడీ మాట విని అంతా అర్థం చేసుకుని వాడేం చెప్తాడా అని వింటూ ఉన్నది. ఆ రౌడీ తాగిన మత్తులో మన బాస్ చేసే పనులకు ఈ అమ్మాయి ఫ్రెండ్ అడ్డుపడుతుందట, అందుకని తన గురించి తెలుసుకోవటానికి ఈ పోరిని ఎత్తుకొచ్చాం అని చెప్పాడు. గట్లయితే గా పోరిని ఎత్తుకొస్తే పోయా, ఇదెందుకు అన్నాడు ఇంకొకడు. అదంతా మన బాస్ని అడుగు, ఇంకాసేపట్లో వస్తారు కదా అన్నాడు రౌడీ. అమ్మో వద్దు, మాట గొంతు దాటేలోపే ఊపిరి ఆగిపోతాది అని అంటూ వాళ్ళు బాగా తాగుతూ ఉన్నారు. వాళ్ళ మాటలు విన్న సత్య, అంటే
వీళ్ళు మను కోసం నన్ను తీసుకుని వచ్చారా? ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే వెనక వైపు నుంచి సౌండ్ వస్తూ ఉంటే అటువైపు చూసింది. అప్పుడే విండోలో నుంచి వంశీ రావటం చూస్తే ఊపిరి పీల్చుకొని, వంశీ గారు మీరేమిటి ఇక్కడ అని అడిగింది. సత్య గారు, నేను మీకోసమే వచ్చాను, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ మనం వెళదాం అని ముందుకు వెళుతూ ఉంటే, అయ్యో వంశీ గారు, అటువైపు రౌడీలున్నారు, మనం మీరు వచ్చిన దారిని వెళదాం అన్నది సత్య. అయ్యో సత్య గారు, నేను పైపు పట్టుకుని వచ్చాను, మీరు అలా రాలేరు, ఇంకా ఈ రూమ్ కు వేరే దారి లేదు, మనం అటు నుంచే వెళ్ళాలి, మనకు వేరే ఆప్షన్ లేదు అని తన కట్టు విప్పాడు వంశీ. ఆ తర్వాత ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉంటే వంశీ సత్యాన్ని చూసి, సత్య గారు, వాళ్ళు ఇప్పుడు బాగా తాగి ఉన్నారు, మనం ఎస్కేప్ అవటానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది, మీరు ఆ చైర్లో కూర్చొని కట్టేసినట్లుగా యాక్షన్ చేసి మీకు మెలకు వచ్చినట్టు యాక్ట్ చేయండి, వాళ్ళలో ఒకడు రాగానే వాడిని నేను కట్టేస్తాను, అలా మనం ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పాడు వంశీ. సత్య కూడా అలా చేయగానే బయట ఉన్న రౌడీలు సత్య లేచింది అని ఒకడు మత్తుగా ఊగుతూ లోనికి వచ్చాడు. వాడు అలా రాగానే వెనక నుంచి వంశీ రాడ్డుతో కొట్టడం, సత్య వాడి నోరు గట్టిగా మూసేసి అక్కడ ఉన్న తాడుతో కట్టేయటం వెంట వెంటనే జరిగిపోయాయి. వాడు తాగి అక్కడే పడిపోయాడు అని ఒకడు, వీళ్ల కోసం ఇంకొకడు, అలా ముగ్గురు రావటం, సేమ్ యాక్షన్ రిపీట్ అవటం జరిగిపోయింది. తర్వాత రౌడీలకు అనుమానం వచ్చి ఇద్దరు ఒకేసారి వచ్చారు. ముందుగానే అది ఊహించి ఇద్దరు డోర్ కి చెరోవైపు కర్ర పట్టుకుని ఉన్నారు. అలా ఆ ఇద్దరు కూడా రాగానే ఇద్దరు వాళ్లను తన్ని కట్టేసి అక్కడి నుంచి పారిపోయారు. రౌడీలు చెప్పింది విని ఏడిచారు. మిమ్మల్ని ఎవరు తాగమన్నారా? ఇప్పుడు సార్కి ఏం చెప్పాలి అని వెంకట్ అంటే, కొన్ని మళ్ళీ పట్టుకురామా అని అన్నారు రౌడీలు. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది, వెళ్తే మనకే ప్రాబ్లము, మీరు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి అని జేపీకి కాల్ చేసి విషయం చెప్పాడు. తన దగ్గర 4 అక్షంతలు వేయించుకొని సైలెంట్ గా ఉన్నాడు వెంకట్. అంతా తలుచుకున్న సత్య, మనం నీకు అన్ని ప్రాబ్లమ్సే నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి, దీనికి సొల్యూషన్ అభికి నిజం తెలియటమే, అది ఎలాగో ఈ రోజు తెలిసిపోతుంది, ఇంకా అన్ని తనే చూసుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటే వంశీ బైక్ ఆపాడు. వెంటనే వంశీని చూసి, ఏమైంది, ఎందుకు ఆపారు అని అడిగితే, మీ ప్లాట్ వచ్చింది సత్య గారు అని చెప్పడంతో బైక్ దిగి లోనికి వెళుతూ ఉంటే వంశీ సత్య గారు అని పిలవటంతో ఆగి వెనక్కు తిరిగింది సత్య. వంశీ బైక్ దిగి తన దగ్గరకు వచ్చి ఆమాంతం తనని తన బాహువుల్లో బంధించి, ఈ రోజు నేను మీకు ఏమవుతుందో అని చాలా టెన్స్ అయ్యాను, లక్కీగా మీకేమీ కాలేదు, మీరు సేఫ్ గా ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయండి అని తనను వదిలేసి తన వైపు కూడా చూడకుండా వెళ్లిపోయాడు వంశీ. ఫస్ట్ టైం తనని అలా పట్టుకోగానే తనకి సేమ్ అలానే ఉండటంతో మాట రాక అలానే ఉన్నది. కాసేపటికి ముంచుకొచ్చిన సిగ్గుతో లోనికి వెళ్లిపోయింది సత్య. ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన మనం ఎంతో సంతోషంతో ఇంటికి వచ్చింది. ఇన్నాళ్ళు నా వల్ల మీరు ఎన్నో చిన్న చిన్న సంతోషాలకు దూరమయ్యారు అభిగారు, ఇంకా ఇప్పటి నుండి అలా కాదు, ఈ రోజు ఇన్నేళ్ల మీ నిరీక్షణకు ఫలితం అందుతుంది, ఇంకా మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను. ముందు మీ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. ఫస్ట్ నా మీద కోపంగా ఉన్నా పర్వాలేదు, మహా అయితే 4 తిడతారు, అంతే కదా, రోజు మీరు నన్ను అనే మాటలే కదా అభిగారు, విని విని అలవాటైపోయాయి, మళ్ళీ మీకు నిజం తెలిస్తే అంటారో లేదో, అందుకని ఈ రోజే మాక్సిమం మీకు నిజం చెప్పేలోపే కావలసినవి అన్ని అనేయాలి అని నవ్వుతూ ఎంతో సంతోషంగా లోనికి వచ్చి తను అనుకున్న పని చేయటం కోసం లోనికి వెళ్లిపోయింది మనం. అక్కడే హాల్లో కూర్చున్న ఇంద్రాణి అండ్ కో మైత్రి అలా నవ్వుతూ రావటం చూసి, ఏమిటే ఇది, రోజు ఏడుస్తూ ఉండేది, మనం అనుకున్నది కాకపోయినా దాని ఏడుపు చూసి సంతోషంగా ఉన్నాము, కానీ ఇప్పుడు ఇదెందుకు ఇంత హ్యాపీగా ఉన్నది, కొంపతీసి మళ్ళీ మొగుడు పిల్లలు కలిసిపోయారా ఏమిటే అన్నది ఇంద్రాణి. నాకు అదే డౌట్ గా ఉంది అత్త, అది ఈ మధ్య ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉన్నది, కానీ ఈ రోజు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నది, బావ మళ్ళీ దేనితో కలిసిపోయాడా, అన్ని గొడవలు మర్చిపోయారా, ఇలా అయితే మనం అనుకున్నది జరగదు అని అనుకుంటూ ఉంటే మైత్రి కిందకు వచ్చి తన వైపే చూస్తూ ఉన్న వాళ్ళను ఏమీ పట్టించుకోకుండా కిచెన్ లోనికి వెళ్లి అభికి ఇష్టమైన ఐటమ్స్ రెడీ చేస్తూ ఉన్నది. అప్పుడే ఇంటికి వచ్చిన సిద్ధు కిచెన్ లోని గుమగుమలకు అక్కడకు వెళ్లి, వదిన ఈ రోజు ఏమిటి స్పెషల్ వంట అదరకుడుతున్నావు అని అడిగాడు. ఇది అభినే కాకుండా నా కొడుకు కూతుర్ను కూడా దాని వైపే తిప్పుకున్నది, చూడు వాడు నన్ను చూసి కూడా చూడనట్టుగా దానితో వెళ్లి మాట్లాడుతున్నాడు అన్నది ఇంద్రాణి. సిద్ధు నువ్వా, ఏమిటి ఇప్పుడే వచ్చావా, కాఫీ ఇవ్వనా అని అడిగింది మనం. హా వదినా, తప్పకుండా,
అయినా స్పెషల్ ఏమిటో చెప్పలేదు అంటూ పక్కనే మైత్రి చేస్తూ ఉన్న కేక్ చూసి, వావ్ వదినా, మా అన్నయ్యకు ఇష్టమైన ఫ్లేవర్ స్ట్రాబెర్రీ విత్ చాక్లెట్ నట్స్. ఏమిటి, అన్ని అన్నయ్య కోసమేనా వదినా, మాకేమీ లేవా అన్నాడు సిద్ధు. నీకేం కావాలో అడుగు, చేసి పెడతా అని కాఫీ సిద్ధు చేతికి ఇచ్చింది మనం. సిద్ధు కాఫీ తాగుతూ, హహా వదినా, నీ చేతితో ఇచ్చిన ఈ కాఫీ చాలు, ఇంకేం కావాలి అంతకంటే. అయినా నువ్వు చెప్పకపోయినా అన్ని అరేంజ్మెంట్స్ ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసులే వదినా, రేపు అన్నయ్య బర్త్డే, సో అందుకే కదా ఏ అరేంజ్మెంట్స్ అన్నాడు సిద్ధు. మనం నవ్వుతూ, అవును సిద్ధు అందుకనే, కానీ అప్పుడే మీ అన్నయ్యకు చెప్పకు, సర్ప్రైజ్ చేద్దాం. ఇంకా నాకు హెల్ప్ చేస్తావా పైన రూమ్ లో డెకరేషన్ కి అని అడిగింది మనం. హా వదినా, నువ్వు అడగటం నేను కాదు అనటమా, చెప్పు వదినా ఏం చేయాలో అన్నాడు సిద్ధు. హా సిద్ధు, పైకి వెళ్ళాక ఏం చేయాలో చెప్తాను అని కేక్ ని ఫ్రీజర్ లో పెట్టేసి ఇద్దరూ కలిసి అభి రూమ్ లోనికి వెళ్లి రూమ్ డెకరేషన్ చేస్తూ ఉన్నారు. సిద్ధు మనో చెప్పినట్టుగా రూమ్ డెకరేట్ చేస్తూ మనోని చూసి, వదినా, నువ్వు అన్నయ్య మీద ఎంత ప్రేమ పెంచుకున్నావు, అన్నయ్యను ఎంత బాగా చూసుకుంటున్నావు, నిజంగా అన్నయ్య చాలా లక్కీ. నా రౌడీ బేబీ నన్ను చూస్తేనే గొడవ పడుతుంది, రాక్షసి, ఎప్పుడు గొంతేసుకుని మీద పడటమే కానీ దాన్ని ఎందుకు నా చుట్టూ తిప్పుకుంటున్నానో మాత్రం తెలుసుకోదు. దేవుడు రౌడీ బేబీకి నోరు ఎక్కువ పెట్టి అసలు బ్రెయిన్ పెట్టడమే మర్చిపోయాడు. నిన్నెప్పుడు లవ్ లో పడేయాలి, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుని అని తనలో తానే నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటే మను తన వైపు చూసి, ఏమిటి మరిది గారు మరి అంతలా బ్లష్ అవుతున్నారు, కొంపతీసి నాకు తొందరలో చెల్లిని తెచ్చే పనిలో పడ్డారా ఏమిటి అని అడిగింది. మను అలా అనగానే నవ్వుకుంటూ, అయ్యో వదినా, అలాంటిదేం లేదు అన్నాడు సిద్ధు. నువ్వు ఇంత అందంగా నవ్వుతున్నావు అంటేనే ఏదో ఉంది అని తెలుస్తుందిలే మరిది గారు, విషయం ఏమిటి, నాకెప్పుడు నా చెల్లిని పరిచయం చేస్తావు అని అడిగింది మను. వదినా, నువ్వు అనుకున్నట్టు అంతేమీ లేదు, నేను ఎంత ట్రై చేసినా అటువైపు ఉన్నది రౌడీ బేబీ, అంత తేలికగా పడే రకం కాదు అన్నాడు సిద్ధు. నీ ప్రేమ నిజమైతే అదే తనని నీకు దగ్గర చేస్తుంది అని చెప్పింది మనం. థ్యాంక్స్ వదినా అన్నాడు సిద్ధు. మరి నా చెల్లి పేరేమిటి, ఎక్కడ కలిసింది, అసలు నీ ప్రేమ కథా చిత్రం మాకెప్పుడు చూపిస్తావు అని అడిగింది మనం. వదినా, అదంతా చాలా పెద్ద స్టోరీ, ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పటం కాదు, తననే నీకు పరిచయం చేస్తాను, ఇప్పుడు అన్నయ్య వచ్చేస్తాడేమో అన్నాడు సిద్ధు. హా నిజమే సిద్ధు, మీ అన్నయ్య వచ్చేస్తూ ఉంటారు అని ఫాస్ట్ గా డెకరేషన్ కంప్లీట్ చేసి, సిద్ధు ఈ రోజు మీ అన్నయ్యను అప్పుడే ఈ రూమ్ లోనికి రాకుండా ఎలాగోలా మేనేజ్ చేయాలి అని చెప్పింది మనం. హా నేను నీకు హెల్ప్ చేస్తాను వదినా అని చెప్పాడు సిద్ధు. ఇద్దరూ బయటకు వచ్చేశారు. రూమ్ నుంచి బయటకు వచ్చిన మనం అభి కోసం వెయిట్ చేస్తూ, రోజు ఈ పాటికి అభి గారు వచ్చేస్తారు, ఈ రోజేమిటి ఇంకా రాలేదు అని డోర్ వైపు చూస్తూ ఉన్నది. ఇన్ని రోజులు ఎలా మీకు చెప్పకుండా ఆగానో నాకు తెలియలేదు, కానీ ఒక్కసారి చెప్పాలి అని అనుకున్నాక క్షణం కూడా ఆగలేకపోతున్నాను. త్వరగా రండి అభి గారు, మిమ్మల్ని వెంటనే చూడాలి అని ఆతృతగా ఉంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నది మనం. మరో ప్రక్క రూమ్ అంతా కూడా చీకటిగా ఉండి అసలు ఏమీ కనిపించటం లేదు. అలా ఉన్న ఆ రూమ్ డోర్ ఓపెన్ కాగానే లైట్ డైరెక్ట్ గా వెళ్లి ఆ రూమ్ లో పడింది. ఆ రూమ్ లోనికి ఒకడు డాడ్ అని కోపంగా నడుచుకుంటూ వచ్చి, డాడ్ ఇంకా మీరు ఎన్నాళ్ళు ఇలా తాగుతూ ఈ రూమ్ లోనే ఉంటారు, ఆ అభి ఇంకా వాడి పెళ్ళాం ఇద్దరూ కలిసి మన డబ్బుని అధికారాన్ని అన్నిటినీ లాగేసుకున్నారు, ఇప్పుడు సింగిల్ టీ కోసం కూడా లాటరీ కొట్టే సిచ్యువేషన్ వచ్చింది, ఇంకా నువ్వు ఇలానే ఉంటే ఎలా డాడ్ అన్నాడు. అరుణ్, నీకు నన్ను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, అన్నీ పోయేసరికి నా అన్న ధనుంజయలాగా అభి కాళ్ళ దగ్గర పడి ఉంటాను అని అనుకున్నావా, లేదు, అలా ఎప్పటికీ జరగదు, నేను టైం కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు ఆ టైం వచ్చిందిరా, నువ్వేమనుకున్నావు, ఆ అభి వాడి పెళ్ళాం నా పరువు తీస్తే నేను ఇంట్లో పడి ఉన్నాను అని అనుకున్నావా, లేదురా, ఈ 3 నెలలు వాళ్లను ఎలా అడ్డు తప్పించాలి అనే చూశాను, ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది, ఈసారి నేను అనుకున్నది కాకుండా ఎవ్వరూ ఆపలేరు అని నవ్వుతూ చెప్పాడు కేశవ్. డాడ్, మీరేం చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అడిగాడు అరుణ్. చెప్తాను, ఇప్పుడు నాకు కావలసినది చిన్న చిన్న చేపలు కాదురా, ఇప్పుడు నాకు తిమింగలం కావాలి, అంటే అభి ఆస్తి మొత్తం నాకు కావాలి అని చెప్పాడు కేశవ్. కానీ ఎలా డాడ్, ఇప్పుడు ఆస్తి మొత్తం కూడా అభి పెళ్ళాం, అదే ఆ మైత్రి పేరు మీద ఉన్నది, మనం దాన్ని చంపితే ఆస్తి మొత్తం ట్రస్ట్ కు వెళ్లిపోతుంది, మరి ఎలా మనకు వస్తుంది అని అడిగాడు అరుణ్. అందుకే చంపాల్సింది దాన్ని కాదు,
అభిని. అభి చస్తే ఆ ఆస్తికి మిగిలేది ఇంద్రాణికి పుట్టిన వాళ్ళు ఆ సిద్ధు ఇంకా ప్రియాంక మాత్రమే. ఆ సిద్ధును కూడా టైం చూసి లేపేసి ఇంద్రాణి కూతురుతో నీకు పెళ్లి చేసేస్తే ఈ ఆస్తి మొత్తం కూడా మనకే దక్కుతుంది అన్నాడు కేశవ్. అయ్యో డాడ్, అభి చస్తే మనకెలా వస్తుంది? ఇన్నాళ్ళు రూమ్ లో ఉండి మీ మైండ్ పోయింది. అభి చస్తే వాడి పెళ్ళం ఇంకా బ్రతికే ఉంది. అప్పుడు ఆస్తి మొత్తం దానికే పోతుంది. అంతేకాని మనకెలా వస్తుంది? పోనీ దాన్ని లేపేస్తే అప్పుడు ట్రస్ట్ కు వెళ్ళిపోతుంది. ఎటు చూసినా కూడా మనకు ఎలా వస్తుంది అని అడిగాడు అరుణ్. నేను మరీ అంత పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? నాకు తెలియదా ఇదంతా కూడా? అందుకనే నేను చెప్పేది పూర్తిగా విను. అభి చస్తాడు. ఆ అభిని చంపేది వాడి పెళ్ళం మైత్రిని అన్నాడు కేశవ్. అభిని తానెందుకు చంపుతుంది అని అడిగాడు అరుణ్. హహ, అది చంపదు. మనం అభిని చంపేసి ఆ నేరం దాని మీదకు వెళ్లేలా చేస్తాం. పేరుకి ఆస్తి మొత్తం దాని పేరు మీద ఉన్నా జైలులో ఉన్న అదేం చేసుకుంటుంది? ఒక్కసారి అది జైలుకు వెళితే ఇంకా చస్తూ అక్కడ బ్రతకవలసిందే. ఎప్పటికీ బయటకు రాదు. రాకుండా మనం చూసుకుంటాము. ఇంకా అప్పుడు ఏం చేస్తుంది అన్నాడు కేశవ్. డాడ్, అంటే మీరేమంటున్నారు? ఎలా మనం అభిని చంపి ఆ నేరం దాని మీదకు వెళ్లేలా చేస్తాము అని అడిగాడు అరుణ్. చెప్తా. రేపు అభి పుట్టినరోజు. అదే వాడికి ఆఖరి రోజు అయ్యేలా చేస్తాను. ఆ మణిజ్యమ్మ ప్రతి సంవత్సరం తన మనవడి పుట్టినరోజుకు తనని తీసుకుని గుడికి వెళ్తుంది. కానీ ఈ సంవత్సరం వాడికి కొత్తగా పెళ్ళైంది కదా, కన్ఫర్మ్ గా వాడిని వాడి పెళ్ళాన్ని కలిపి గుడికి పంపుతుంది. అప్పుడు అక్కడే అభిని లేపేసి అది మైత్రి మీదకు వెళ్లేలా చేస్తే అని తన ప్లాన్ అంతా కూడా అరుణ్ కి చెప్పేసి తన మనుషులకు కాల్ చేసి తను చెప్పినట్టుగా చేయమని చెప్పి అభి ఇంటి దగ్గరే అభి కోసం వెయిట్ చేస్తూ ఉండమని చెప్పేసి కాల్ కట్ చేసి అరుణ్ ని చూస్తూ, ఈసారి మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. వాడి పెళ్ళ మాట విని నన్ను అన్నందుకు, వాడికి ఇంత చేసినందుకు దానికి తగిన శాస్తి జరుగుతుంది అని క్రూరంగా నవ్వుకుంటూ రేపు జరగబోయేది తలుచుకుంటూ ఇద్దరూ కలిసి మందుతో పార్టీ చేసుకుంటూ ఉన్నారు. చంద్రశేఖర్ గారు అప్పుడే లోనికి వస్తూ తన కూతురి ఫోటో పట్టుకుని ఏడుస్తూ ఉన్న జానకి గారిని చూసి, జానకి, మనం ఎంత బాధపడినా పోయిన మన చిట్టి తల్లి ఇంకా తిరిగి రాదు. అయినా నీ కూతురికి ఎప్పుడు ఏడవను అని మాట ఇచ్చావు. మరి నువ్వే మాట తప్పుతావా అన్నారు. ఒక్కగానొక్క కూతురు, దానికి పెళ్లి చేసి పిల్లా పాపలతో కలకల్లాడుతుంటే చూసి మురిసిపోవాలి అని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ మన కలలు అన్ని కళ్ళలు చేసి అది మనల్ని విడిచి వెళ్లిపోయింది. రేపటికి సరిగ్గా అది మనకు దూరం అయ్యి 3 సంవత్సరాలండి అని బాధపడుతూ అన్నారు జానకి గారు. బాధపడకు జానకి, మనమే ఇలా బాధపడితే అదే వాడి జీవితం అనుకున్న విశాల్ మనల్ని చూసి ఇంకెంత బాధపడతాడో చెప్పు అన్నారు చంద్రశేఖర్ గారు. అందుకే అండి వాడి ముందు అన్ని మర్చిపోయినట్టే నటిస్తున్నాను. కానీ ఈ రోజు నా కూతురు గుర్తుకు వచ్చేసరికి నా వల్ల కాలేదండి అన్నారు జానకి గారు. తప్పదు జానకి, పోయిన వాళ్లతో మనము పోలేము కదా. దానితోనే వీడి జీవితం పోయింది అనుకుని పెళ్లి కూడా వద్దు అని దానికి ఇచ్చిన మాట కోసం తిరుగుతున్నాడు. మనం ఇంకా ఇలా బాధపడి చూస్తూ ఉండకూడదు. ఎలాగైనా నా కూతురి ఆఖరి కోరికను తీర్చి ఆ తర్వాత విశాల్ జీవితాన్ని కూడా చక్కదిద్దాలి అని చెప్పారు చంద్రశేఖర్ గారు. జానకి గారు తన కళ్ళు తుడుచుకుంటూ, నిజమేనండి, సాక్షి మనల్ని వదిలి వెళ్లిపోయినా దాని ఆఖరి కోరిక తీరిస్తే అది ఎక్కడున్నా సంతోషిస్తుంది. కానీ మనకి ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఏమైందో ఎక్కడుందో ఏమీ తెలియటం లేదు అని అంటూ ఉండగా విశాల్ రావటం చూసి మళ్ళీ తాను చూస్తే బాధపడతాడు అని కళ్ళు తుడుచుకొని, ఇంత లేట్ అయిందేమిటి విశాల్ అని అడిగారు జానకి గారు. విశాల్ బాధగా సోఫాలో కూర్చుంటూ, రేపు మీకు ఏమిటో తెలుసు కదా ఆంటీ అన్నాడు. విశాల్ అన్నారు జానకి గారు. ఆంటీ, నేనేమీ ఫీల్ అవటం లేదు. మీరు అలా చూడకండి. అది నన్ను అడిగిందే 2 కోరికలు. మొదటిది ఎలాగూ చేయలేకపోతున్నాను. ఇంకా 2వ కోరిక కూడా తీర్చకపోతే నేను ఉండి ఏం లాభం? అది అడిగినట్టే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. హా అన్నట్టు రేపు సాక్షి పేరు మీద గుళ్ళో అన్నదానం ఏర్పాటు చేయించాను. మీరు ఇద్దరూ రేపు వెళ్ళండి అని చెప్పాడు విశాల్. అదేమిటి విశాల్, మేమిద్దరమేనా, నువ్వు రావా అని అడిగారు చంద్రశేఖర్ గారు. అవును విశాల్, నువ్వు రాకుండా అన్నారు జానకి గారు. ఆంటీ, రేపు హాస్పిటల్లో అర్జెంటు సర్జరీ ఉంది. అది అయిపోయాక నేను అటు నుండి వచ్చేస్తాను అని చెప్పి తన రూమ్ లోనికి వెళ్లి సాక్షి ఫోటో చూస్తూ, చూస్తున్నావా, ఎక్కడున్నా పైనుంచి ఎప్పుడూ నన్ను చూస్తూనే ఉంటాను అన్నావు కదా, చూడు నేను నవ్వుతూ ఉన్నాను. కానీ ఆ అమ్మాయి మానసాన్ని మాత్రం ఎక్కడుందో కనిపెట్టలేకపోతున్నాను. తను మా దగ్గర నుంచి వెళ్లిపోయి 1 ఇయర్ అయింది.
నేను అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ యూజ్ లేకుండా పోతుంది. కానీ ఆ అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి దగ్గరకే వెళ్ళి ఉంటుంది అని ఎంత ట్రై చేసినా నో యూస్. ఎలా కనిపెట్టాలి సాక్షి? ఎక్కడ తనకి ఆ రౌడీల వల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందో, నీకు ఇచ్చిన మాట తప్పుతానో అని భయంగా ఉంది అని తన ఫోటో వైపు అంతే చూస్తూ ఉన్నాడు విశాల్. మరో ప్రక్క మను పదే పదే క్లాక్ వైపు డోర్ వైపు చూస్తూ టైం 10:30 అయ్యింది, ఇంకా రాలేదేమిటి అభి గారు అని టెన్స్ అవుతూ చూస్తూ ఉన్నది. కార్ డ్రైవ్ చేస్తూ వస్తూ ఉన్న అభి తన చేతిలో ఉన్న పేపర్స్ చూసుకుంటూ, రేపటితో నీకు నాకు మధ్య ఉన్న పెళ్లి అనే బంధం తెగిపోతుంది మైత్రి. ఈ రోజు తర్వాత ఇంకా నువ్వెవరో నేనెవరో అసలు ఏమవుతుందో తెలియటం లేదు. అంతా నేను అనుకున్నదే చేస్తున్నాను, నాకు నచ్చినట్టే జరుగుతుంది. కానీ ఎందుకు నేను ఇంత డిస్టర్బ్డ్ గా ఉన్నాను? ఏదో తప్పు చేస్తున్న ఫీల్ నాకెందుకు కలుగుతుంది? అది నాతో ఉంటే సంతోషంగా ఉండలేదు అనే కదా దాన్ని నాకు దూరం చేస్తున్నాను. మరి నేనెందుకు ఇంత బాధపడటం? అది నా లైఫ్ లోనికి వచ్చి 1 year మాత్రమే అవుతుంది, పెళ్ళయ్యి 6 months. కానీ నాకు దూరం అవుతుంది అంటే ఎందుకు ఇంత పెయిన్ ఫీల్ అవుతున్నానో? గాడ్, ఏమవుతుంది? లేదు, ఏది ఏమైనా ఈ రోజు నేను తనతో ఈ పేపర్స్ పై సైన్ చేయించాలి అని తన చేతిలో ఉన్న డైవోర్స్ పేపర్స్ చూస్తూ కారు ఇంటి ముందు ఆపి, ఆ పేపర్స్ ఇంట్లో చూస్తే ప్రాబ్లం అవుతుంది అని కనిపించకుండా లోపల పెట్టేసి ఇంట్లోనికి వస్తూ ఉంటే మను తనకు ఎదురు వచ్చి, అభి గారు ఏమిటి ఇంత లేట్ అయింది అంటూ నార్మల్ గా మాట్లాడుతూ ఉంటే ఇరిటేట్ అవుతూ, నేను నాతో మాట్లాడొద్దు అని చెప్పినా కూడా మాట్లాడుతుంది, చెప్తా దీని పని అని కోపంగా తన వైపు చూసి షాక్ అయ్యాడు. మైత్రి నవ్వుతూ తన దగ్గరకు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత వద్దు అనుకున్నా కూడా తన చూపు తన మాట వినటం లేదు. గొంతు తడారిపోతుంది. లైట్ పింక్ కలర్ డిజైనర్ శారీలో అలా నడుస్తూ వస్తూ ఉంటే గుండె లయ తప్పుతూ ఉన్నది. ఫస్ట్ టైం తన బ్రెయిన్ కూడా అసలు ఆలోచించే స్టేజ్ దాటిపోయింది. తన కళ్ళ ముందు అంతా కూడా బ్లర్ గా కనిపిస్తూ కేవలం మైత్రి మాత్రమే వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. తనని అలా చూసి తెలియని సంతోషం వస్తూ ఉంటే మైత్రి అభి దగ్గరగా వచ్చి, ఏమండి ఈ రోజు లేట్ అయింది, ఆఫీసులో వర్క్ హెవీగా ఉందా అని నార్మల్ గా మాట్లాడుతూ ఉన్నది. అభి మైత్రి వైపే చూస్తూ, ఇదేమిటి ఈ పిల్ల ఈ రోజు ఇలా రెడీ అయ్యింది, పైగా నార్మల్ గా మాట్లాడుతుంది, నేను ఏదో చెయ్యాలి అని వస్తే ఇది ఇంక్రీజ్ చేయించేలా ఉన్నది అని అనుకుంటూ మైత్రి అడిగిన దానికి తల నిలువుగా అడ్డంగా ఊపాడు అభి. అభి అలా చేస్తూ ఉంటే, ఏమండి ఏమైంది అలా ఉన్నారు, ఒంట్లో బాగానే ఉన్నదా అని నుదుటపై చెయ్యి వేసింది మనం. అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్న అభికి మైత్రి తనపై చెయ్యి వేయగానే ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి, హే ఇదేమిటి, నేను నీకు ఏం చెప్పాను, నాతో మాట్లాడొద్దు అంటే పదే పదే నా వెంట తిరుగుతావేమిటి, అయినా అర్ధరాత్రి పూట అమ్మోరిలా ఈ అవతారం ఏమిటి, అంతేలే అన్ని ఫ్రీగా వస్తూ ఉంటే ఎలాగైనా రెడీ అవుతావు, నీ సొమ్ము కాదు కదా అన్నాడు అభి. అభి గారు మీరు ఎప్పుడు నన్ను అనే మాటలే కదా, మీరు ఫ్రెష్ అయి వస్తే నేను మీకు డిన్నర్ వడ్డిస్తాను, మీరు నాకు వడ్డిద్దురు అని చెప్పింది మనం. ఏంటి కొత్తగా మళ్ళీ ఎప్పుడు లేనిది, ఇన్నాళ్ళు నా ముందుకు రాకుండానే ఉన్నావు కదా, ఈ రోజేమిటి అని అడిగాడు అభి. నాకు ఈ రోజే జ్ఞానోదయం అయింది, మొగుడు కొట్టినా తిట్టినా చివరకు చంపినా ఆయన్ని వదలకూడదు అని. అలాంటిది మీరు నన్ను అనుమానించారు అంతే కదా, మరి నేనెందుకు మీకు దూరంగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను, ముందు మీరు వెళ్ళండి అన్నది మనం. ఇదేంటి కొత్తగా బిహేవ్ చేస్తుంది, మార్నింగ్ వరకు కూడా డల్ గా ఉన్నది, నిన్నటి నుంచి అసలు ఏడుస్తూ ఉన్నది, సడన్ గా ఇంత వేరియేషన్ అలా ఎలా అని అనుకుని తన వైపు చూస్తూ ఉంటే, అభి గారు నన్ను తర్వాత తీరిగ్గా చూదురు కానీ ముందు డిన్నర్ చేద్దాం రండి అని చెప్పింది మనం. దీని సంగతి తర్వాత చూద్దాం అని పైకి వెళుతూ ఉంటే అభి ఎక్కడ రూమ్ చూస్తాడో అని ఫాస్ట్ గా తనను ఆపేసింది. అభి తన వైపు కోపంగా చూస్తూ ఉంటే, అభి గారు మీరు మరీ అలా చూడకండి, నేనేమి కావాలి అని ఆపలేదు, పైన వాష్రూమ్ లో వాటర్ రావటం లేదు, అందుకనే కింద మీ డ్రెస్ పెట్టాను, వెళ్లి ఫ్రెష్ అవ్వండి అని చెప్పింది మనం. అభి ఇక కింద రూమ్ కు ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. అభి గారు నేను ఇప్పుడు మామూలుగా ఉన్నాను అని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఇంకాసేపట్లో మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను, ఇంకో 1 hour అభి గారిని రూమ్ లోనికి వెళ్లకుండా మేనేజ్ చేస్తే చాలు అని టేబుల్ పై అభి కోసం చేసిన స్పెషల్స్ అన్ని పెట్టింది. రూమ్ లోనికి వెళ్లిన అభి టవల్ తీసుకుంటూ, ఇదేమిటి ఈ రోజు ఎలా ఉంది, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నది, నేను నిన్నే రేపటితో విడాకులపై సైన్ చేయాలి అని చెప్పాను, అయినా టెన్స్ అవటం లేదు, అంటే దీనికి ఏమైనా సాక్ష్యం దొరికిందా ఏమిటి, అయినా
దీన్ని ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా లాక్ చేశాను కదా, మరెందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నది, పైగా ఇంత అందంగా రెడీ అయింది, అది చెప్పిన మాట వినటం లేదు అని ఎలా ట్రై చేస్తుందా, ఈ అభి దగ్గర అలాంటివి పనికిరావు అని దానికి తెలిసేలాగా చేస్తాను. కానీ ఏ మాట కామాట ఈ పింక్ శారీ తనకి బాగా సూట్ అయింది. చచ రే అభిగా, నువ్వు ఏం చేయాలి అని వచ్చావు, ఏం చేస్తున్నావు, కంట్రోల్, దానికి మనకి ఏం సంబంధం లేదు. ఏదేమైనా ఇంకా సేపట్లో తనతో ఈ పేపర్స్ పై సైన్ చేయించాలి. దానికోసం ఇంకా ఆఖరి అస్త్రాన్ని వాటక తప్పేలా లేదు. వస్తున్న మైత్రి, ఈ రోజుతో నీకు నాపై ఉన్న ప్రేమ ద్వేషంగా మారేలా చేస్తాను అని అనుకుంటూ బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ డైనింగ్ టేబుల్ పైన ఉన్న వాటిని చూసి, హే ఏమిటి, ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఏమన్నా జరుగుతుందా ఏంటి, ఇన్ని డిషెస్ అని అడిగాడు అభి. అంటే మీకు ఇష్టం అని చేశానండి, అసలే మీకు నా చేతితో వండి పెట్టి చాలా రోజులైంది, ముందు మీరు కూర్చొని వడ్డిస్తాను అని ప్లేట్లో ఫుడ్ పెడుతూ ఉన్నది మనం. ఎలాగూ రేపటి నుంచి కావాలి అన్నా ఇలా వండుకోలేవు అని ఈ రోజు వండుకున్నావా అన్నాడు అభి. మీరు ఎలా అంటే అలా అనుకోండి అభి గారు, ముందైతే తినేటప్పుడు మాట్లాడకుండా సైలెంట్ గా తినండి అన్నది మనం. ఎంతైనా తను మెచ్చిన చేతి వంట, పైగా ఇన్నాళ్ళు తినకుండా ఉండటంతో మళ్ళీ కావాలన్నా దొరుకుతుందో దొరకదో అని సైలెంట్ గా తినేశాడు అభి. ఆ తర్వాత అభి తన రూమ్ కు వెళ్ళటానికి పైకి వెళుతూ ఉంటే మను అభిని పిలిచి, అభి గారు ఇంట్లో అందరూ తినేశారు, నేను ఇంకా తినలేదు, కనీసం నాకు కంపెనీ అన్నా ఇస్తారా అంటే ఒక్కదాన్నే తినలేను ప్లీజ్ అని అడుగుతూ ఉంటే అభి అక్కడే చైర్లో కూర్చున్నాడు. మను టైం చూసుకుంటూ ఇంకా అరగంట ఎలా మేనేజ్ చేయాలి అనుకుంటూ కావాలి అని స్లోగా తింటూ అభిని చూస్తూ ఉన్నది. మైత్రి తన వైపే చూస్తూ ఉంటే తనకు ఇబ్బందిగా అనిపించి, హే ప్లేట్లో ఫుడ్ తిను, కళ్ళతో నన్ను తినకు, పోనీలే ఈ ఒక్కరోజు అని సైలెంట్ గా ఉన్నాను, ఇంకా నువ్వు ఎక్కువ చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు అభి. వద్దులేండి అని సైలెంట్ గా తినేసి అభి వైపు చూసింది మనం. అభి పైకి లేచి రూమ్ లోనికి వెళుతూ ఉంటే మను సిద్ధుకి మెసేజ్ చేసింది. వెంటనే సిద్ధు ఓకే అని రిప్లై ఇచ్చాడు. అభి కరెక్ట్ గా రూమ్ లోనికి ఎంటర్ అవుతూ ఉంటే పవర్ కట్ అయింది. కరెంటు పోవటంతో రూమ్ అంతా చీకటిగా అనిపించి ఎక్కడ ఏమీ కనిపించకుండా ఉంటే మెల్లగా రూమ్ తడుముతూ ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇదేంటి ఇంకా ఇన్వర్టర్ ఆన్ అవ్వలేదు, ఈ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు అని ఫోన్ కోసం చూస్తూ ఉంటే రూమ్ లో ముందు స్పార్క్ లైట్స్ 1 by 1 ఆన్ అవుతూ రూమ్ అంతా ఆకాశంలో నక్షత్రాల్లాగా మెరుస్తూ లైట్స్ వస్తూ ఉన్నాయి. చూడటానికి నిజంగానే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయా అన్నట్టుగా ఉన్నది. ఆ తర్వాత క్యాండిల్ లైట్స్ ఒక్కొక్కటి పైనుంచి కిందకు వస్తూ అభి మీదుగా వస్తూ ఉంటే ఒక్కసారి అభి మనుకి ప్రపోజ్ చేసినప్పటి సిచ్యువేషన్ గుర్తుకు వచ్చింది. ఆ రోజు అభి మను కోసం ఎలాగైతే ప్రపోజ్ చేశాడో ఈ రోజు అచ్చం అలాగే కనిపిస్తూ ఉంటే అభి షాక్ గా అంతే చూస్తూ ఉన్నాడు. అభి అంతే షాక్ గా చూస్తూ ఉంటే అభి గారు అని వినిపించడంతో డోర్ వైపు చూశాడు. మైత్రి డోర్ దగ్గర నుంచి ఆ క్యాండిల్ లైట్స్ లో నడుచుకుంటూ వస్తూ ఉంటే తన వైపు అంతే చూస్తూ ఉన్నాడు. మను అభి దగ్గరకు వచ్చి, అభి గారు విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, మీరు ప్రతి సంవత్సరం కూడా ఎంతో సంతోషంగా మీ బర్త్డే జరుపుకోవాలి అని మను అభి ముందుకు వచ్చి నిలబడి, అభి గారు ఈ రోజు నేను మీకు ఎన్నో రోజులుగా మీతో చెప్పలేక నాలో దాచుకున్న విషయాన్ని మీతో ఈ రోజే చెప్పాలి అని మీ ముందుకు వచ్చాను. ఇంతకాలం నేను మీకు ఈ నిజం చెప్పలేక, మీకు దగ్గర కాలేక, మీ నుంచి దూరం అవలేక నరకం చూశాను. ఇంకా నేను ఆలస్యం చేస్తే నాకు మీరు నిజంగానే దూరం అవుతారేమో అనే ఊహనే నేను భరించలేకపోతున్నాను. అభి గారు, ప్రేమించిన వాళ్ళు పక్కనే ఉన్నా ఆ ప్రేమను పొందలేక దూరమైన ప్రేమని తలుచుకుంటూ ఇన్నాళ్ళు మీరెంత బాధపడ్డారో మీ బాధను చూసి నేను అంతకంటే 100 రెట్లు మీ బాధను చూసి కుమిలిపోయానండి. ఇంకా నేను బాధ పెడుతూ మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండలేను. అందుకే ఈ రోజే మీకు అన్ని నిజాలు చెప్పేస్తాను. ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్లు నేను ఏ తప్పు చేయలేదండి. అసలు ఆ ఫోటోకి నాకు ఏ సంబంధం లేదు. అందులో ఉన్న అతను ఎవరో కూడా నాకు తెలియదు. అసలు తెలుసుకోవలసిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు, నాలా ఉన్న అమ్మాయి. ఇప్పుడు మీ ముందు ఉన్నది మీరు ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో, మళ్ళీ ఎవరైతే తిరిగి మీ దగ్గరకు వస్తారు అని అంతులేని మీ ప్రేమను గుప్పెడంత గుండెలో దాచుకున్నారో అని మను చెప్తూ ఉండగానే ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ.